కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు పూర్వోదయ ప్రాజెక్టు కింద దాదాపుగా 44,000 కోట్ల రూపాయలు ఏదైతే ఈశాన్య రాష్ట్రాలకు ఇస్తారో దాన్ని కూడా మా రాష్ట్రానికి సపోర్ట్ అందజేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కృషి చేసి రాబోయే 3.5 సంవత్సరాల్లో 44,000 కోట్లతో ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ రూపంలో పూర్వోదయ స్కీమ్ ఇస్తూ ఉంది. దాని ద్వారా 9,000 కోట్ల రూపాయలు ఇది హార్టికల్చర్ పురోగభివృద్ధికి ఉపకరిస్తుంది. ముఖ్యంగా రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ఈ కార్యక్రమం ఎంతో ఉపకరిస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉండా. అదే కాకుండా 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఏదైతే ఎన్నికల హామీలు చెప్పామో సూపర్ 6 కార్యక్రమాలన్నీ కూడా ప్రతి సంక్షేమ కార్యక్రమం ప్రజలకు చేరుతున్నాయి. ప్రజలు సంతోషంగా ఉండారు. అందరూ ప్రభుత్వం ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్న తరుణంలో అధికారం కోల్పోయి మతి భ్రమించి పక్క రాష్ట్రం నుంచి విషం చల్లుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలా. అదే కాకుండా రాయలసీమలో దాదాపు 4 జిల్లాల్లో 94 పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి. 3,50,000 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు కూడా రాబోతూ ఉన్నాయి. 1,74,000 మందికి రాయలసీమలో నిరుద్యోగ యువతకన్నిటికీ కూడా ఉపాధి కలిగించే పరిస్థితులు రాబోయే 6 నెలల్లో ఏర్పడుతున్నాయని చెప్పి గర్వంగా ఈ ప్రభుత్వం చెప్పుకుంటూ ఉన్నాం. అదేవిధంగా సత్యసాయి తిరుపతిలో తొలిసారి స్వీప్ సెంటర్ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. దీని ద్వారా అనేక రకాల పురోగతికి సహకరిస్తుంది. ఓర్వకల్లు కానీ కొప్పర్తి కానీ దాదాపు కొప్పర్తిలో ఒక 8,000 ఎకరాలు, ఓర్వకల్లులో కూడా దాదాపు ఒక 6,000 పైన ఎకరాలు సేకరించి ఈరోజు పెద్ద పారిశ్రామిక వాడైతూ ఉంది. రాయలసీమ అన్ని రంగాల్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా రాయలసీమ అభివృద్ధి చెందిందంటే అది ఒక్క తెలుగుదేశం హయాంలో అని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాం. ఒక తెలుగంగ ప్రాజెక్టు కావచ్చు, ఆర్టీపీపీ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు కావచ్చు, గాలేరు నగర్ కావచ్చు, హంద్రీనివా కావచ్చు, ఇవన్నీ కూడా రాయలసీమకు తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి ఎన్టీఆర్ హయాం నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాం వరకు కూడా పురోగతి సాధించిందంటే అది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు కూటమి ప్రభుత్వం సారథ్యంలోనే జరుగుతోందని చెప్పి రాయలసీమ ముద్దు బిడ్డ, కడప జిల్లా బిడ్డ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ కూడా రాయలసీమ నాది, రాయలసీమ బిడ్డగా అని చెప్పుకునే హక్కు లేదు నీకు. కర్ణాటక బిడ్డ అని చెప్పుకో, లేదంటే తెలంగాణ బిడ్డ అని చెప్పుకో, అంతే తప్ప ఆంధ్రప్రదేశ్ నాది, ఇక్కడ రాజకీయం చేస్తా, అక్కడ వ్యాపారం చేస్తా, అక్కడ నివాసం ఉంటా అంటే ప్రజలు ఎవ్వరూ నేను విశ్వసించే పరిస్థితిలో లేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.